హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లౌక్య థాట్స్. అయితే మీకు ఇది ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ట్రెండ్స్లో సేల్ నడుస్తుంది 3499 ఆన్ 3499 అనేసి. ఆల్రెడీ ఒకసారి పెట్టారు, అది హిట్ అయింది అనేసి మళ్ళీ ఇంకోసారి పెట్టారు. నాకు తెలిసి రేపే లాస్ట్ డేట్. నేనైతే శరత్ సిటీ మాల్ కొండాపూర్కి వెళ్ళాము మధ్యాహ్నం బ్రేక్ టైంలో. చాలా మంచిగా అనిపించింది కలెక్షన్, కాకపోతే ఎక్కువ టైం లేదు అనేసి జస్ట్ పైపైన చూసి మళ్ళీ వెళ్ళిపోయాము. మాకు కలెక్షన్ మంచిగా అనిపించి హ్యాండ్ బ్యాగ్స్ చాలా నచ్చాయి. ఒకవేళ ఆఫర్లో ఉంటే హ్యాండ్ బ్యాగ్స్ కొందాము అనుకున్నాము. అక్కడ వాళ్ళకి తెలియదంట, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్పారు. సరే ఇంక ఈవినింగ్ చూద్దామనేసి ఈవినింగ్ మళ్ళీ వెళ్ళాము. మాకైతే కలెక్షన్ మంచిగా అనిపించింది. అంటే అంతకు ముందు కంటే ఇప్పుడు వైడ్ కలెక్షన్ ఉన్నట్లు అనిపించింది. టాప్స్ అయితే చాలా బాగున్నాయి, కాకపోతే ఎంఆర్పి కాస్ట్ ఎక్కువ. అన్నీ 1500, 1400, 1000 అలా ఉన్నాయి. ఇక్కడ నేను చూపించే ఫ్రాక్ అయితే నాకు చాలా నచ్చింది. అది నేను ట్రయల్ కూడా వేశాను. అది 1000 రూపీస్ పడింది. సరే తీసుకుందామన్న థాట్లోనే ఉండే. ఇంకా నా ఫ్రెండ్ ఫోర్స్ చేయడం కూడా స్టార్ట్ చేసింది, నువ్వు అది 1000 రూపీస్ కాబట్టి 500 పే చెయ్యి, మిగతా అది మొత్తం అంటే 6K వరకు నేను తీసుకుంటాను అనేసి. సరే చూద్దాంలే, ఇప్పుడు ఏమొద్దు అన్నట్లుగా ఉండే. ఇంకా బ్యాగ్స్ చూసి టెంప్ట్ అయిపోయాం ఇద్దరం. సరే చూద్దాం, ఆఫర్ ఉంటే ఓకే అనుకున్నాము. ఇంకా ఆఫీస్కి వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అనేసి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ వచ్చి మేము ఆఫీస్ వేర్ చూసాము. ఇక్కడ చూపించే ట్రౌజర్ నేను అజియోలో నాకు 210 పడింది, అక్కడ ఎంఆర్పి 700 ఉండింది. ఇంకా నాకు అనిపించింది ఇది టోటల్లీ స్కామ్ అనేసి. నేను ఇంకా న్యూ అరైవల్స్ అనేసి దాంట్లో కూడా ఒక ట్రౌజర్ తీసుకున్నాను. అది నాకు 280 పడింది, అంటే కూపన్ అప్లై చేసి ఆఫర్స్ అన్నీ పోగా. అదే అక్కడ 999, 1499 ఉన్నాయి. నాకు ఇంకా అనిపించింది, ఇంకున్న నమ్మకం పోయింది. అంటే ఈవెన్ దో 2 మొత్తం అంటే 2 ఒకే పేరెంట్ కంపెనీ నుంచి అయినా నాకు అనిపించింది ఎవరి సేల్స్ వాళ్ళవి అనేసి. ఇంకా నాకైతే ఇది టోటల్లీ స్కామ్ అనిపించింది. మనల్ని ట్రాప్ చేయడానికే ఇది ఇలా సేల్స్ పెట్టి. నేను అంతకు ముందు కూడా ఇలానే మోసపోయాను, దాని గురించి నేను నెక్స్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటి వరకు నేను ఆ బట్టలు కూడా సీల్ తీయలేదు. సో నాకైతే ఇదేం వర్త్ కాదు అనిపించింది. నా ఫ్రెండ్కి మనసంతా బ్యాగ్స్ మీదనే ఉండే. సరే అని బ్యాగ్ సైడ్ వెళ్తే బ్యాగ్స్లో అయితే ఎక్కువ కలెక్షన్ లేదు, కాకపోతే చూసిన రెండిట్లో కొంచెం మంచిగా అనిపించినాయి. సరే అనేసి బ్యాగ్స్ ఆఫర్లో ఉన్నాయంటే లేవన్నారు. ఆబ్వియస్లీ ఆఫర్స్లో ఉండవు, లాస్ట్ టైం కూడా లేకుండే. ఇంకా సరే ఏముందిలే అనేసి ఇంకా వాటిని పక్కన పెట్టేసి కుర్తా సెట్స్ దగ్గరికి వస్తే అవి 2000, 2500 అప్రాక్స్ ఉన్నాయి. అవే అజియోలో 500, 600 నుంచి స్టార్ట్ అయ్యాయి. చాలా మంచి కలెక్షన్ ఉంది అజియో యాప్లో కూడా. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఏదో సేల్ ఉందని అంతంత ఎంఆర్పీలు పెట్టి అనవసరంగా ఎక్కువ బట్టలు కొనుక్కునే బదులు లిమిటెడ్గా మనకి నచ్చినవి ఎక్కువ కలెక్షన్ ఉంటుంది కాబట్టి దాంట్లో చూస్ చేసుకొని ఆన్లైన్లో ఇప్పుడు ఎలాగో సేల్స్ ఉన్నాయి కాబట్టి దాంట్లో కొనుక్కోవడం బెటర్ అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాను. నాకు 500లోనే 2 ట్రౌజర్స్ వచ్చాయి. అవే అక్కడ ట్రెండ్స్లో చూసుకుంటే సేమ్ బ్రాండ్ నుంచి 1500 కూడా కాదు, నాకు 2500 అలా ఉన్నాయి. మీరేమంటారు? కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.